అందరికీ నమస్కారం అండి. ఇక భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగము యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. ఇందులోని మొత్తం 55 శ్లోకాలు ఉన్నాయండి. ఈ 55 శ్లోకాలకి మనం భావం తెలుసుకుందాము. మొదటి శ్లోకం యొక్క భావము: అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా పలికెను, నా మీద దయ తలచి ఎంతో రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను ఉపదేశించావు. ఫలితంగా నా అజ్ఞానం పూర్తిగా తొలగిపోయింది కృష్ణ. ఓ కృష్ణ, సర్వ ప్రాణుల జనన మరణాల గురించి మరియు శాశ్వతమైన నీ మహత్యము గురించి కూడా వివరంగా విన్నాను. ఓ పరమేశ్వర, నీ గురించి నీవు చెప్పిన ప్రతి మాట నిజము. ఓ పురుషోత్తమ, ఇప్పుడు నాకు ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపమును ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నాను. ఓ ప్రభు యోగీశ్వర, నీ విశ్వరూపమును చూడడము నాకు సాధ్యమని నీవు భావించినట్లయితే శాశ్వతమైన నీ విశ్వరూపమును నాకు చూపించుము. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అనెను, ఓ పార్థ, అసంఖ్యాకమైన రంగులు మరియు ఆకారాలతో ఎన్నో విధాలుగా వందల వేలలో ఉన్న అద్భుతమైన నా దివ్య స్వరూపమును చూడుము. ఓ అర్జున, 12 మంది ఆదిత్యులను, 8 మంది వసువులను, 11 మంది రుద్రులను, 2 అశ్విని కుమారులను మరియు 49 మంది మరుత్తులను చూడుము. అలాగే ఇంతకు ముందు ఎప్పుడూ ఎరుగని అద్భుతములను కూడా తిలకించుము. కానీ నా యొక్క విశ్వరూపమును నీ భౌతిక కళ్ళతో చూడలేవు కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క దివ్యమైన యోగమును దర్శించుము. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా పలికెను, ఓ మహారాజా, మహాయోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పి అర్జునుడికి తన అత్యంత అద్భుత విశ్వరూపమును చూపించెను. అర్జునుడు చూస్తున్న ఆ విశ్వరూపము ఎంతో అద్భుతమైనది. ఆ రూపము అనంతమైన ముఖములు, నేత్రాలు కలది. అనేకమైన దివ్య ఆభరణాలు, అనేక రకాల దివ్య ఆయుధాలు కలది. ఆ స్వరూపము దివ్య పుష్పమాలలు, దివ్య వస్త్రాలు, దివ్య సుగంధములతో సర్వం మహాద్భుతమైన ప్రకాశవంతమైన అనంతమైన ముఖములు అన్ని దిక్కులా నిండి ఉంది. 1000 సూర్యులు ఏకకాలంలో ఆకాశాన్ని ప్రకాశింపచేసిన ఆ మహాత్ముని యొక్క విశ్వరూప తేజస్సుకి సాటిరావు. ఆ సమయంలో అర్జునుడు దేవదేవుని శరీరము యందు ఒకచోట జగత్తు యొక్క సమస్త అస్తిత్వము దర్శించుకున్నాడు. పరమాత్మ యొక్క అద్భుతమైన విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యచకితుడై ఆ తేజోమయమైన విరాట్ రూపానికి భక్తితో తల దించుకుని చేతులు జోడించి ఈ విధంగా పలికెను, ఓ దేవాదిదేవ, నీ దివ్య స్వరూపమునందు సమస్త దేవతలను, అసంఖ్యాకరమైన ప్రాణకోటి సమూహములను, కమలములో ఆసీనుడైన బ్రహ్మదేవుడను, మహాదేవుడైన శంకరుణ్ణి, సర్వ ఋషులను, దివ్య సర్పములను చూస్తున్నాను. ఓ విశ్వేశ్వర, అసంఖ్యాకమైన నీ చేతులు, ఉదరములు, ముఖములు, కన్నులు గల నీ దివ్య స్వరూపమును అంతటా చూస్తున్నాను. నీ యొక్క మహా అద్భుతమైన రూపమునందు ఆది, మధ్యము, అంతము మాత్రము నాకు కనబడుటలేదు. కిరీటము, గద మరియు చక్రంతో అలంకరించబడిన
ప్రతి దిశలోనూ తేజస్సును ప్రసరింపచేస్తున్న నిన్ను దర్శించుచున్నాను కృష్ణ. జ్వలించే సూర్యునిలా ప్రకాశిస్తున్న నీ దివ్య రూపమును చూడటానికి కష్టముగా ఉన్నది. నీవు అక్షర స్వరూపుడైన పరబ్రహ్మంగా, విశ్వానికి మూలాధారముగా, సనాతన ధర్మాన్ని రక్షించే దివ్య పురుషుడిగా మరియు శాశ్వతమైన భగవంతుడిగా నేను భావిస్తున్నాను కృష్ణ పరంధామ. నీకు ఆది మధ్యము అంతము లేనివాడివి, అపరిమితమైన శక్తి కలవాడివి, అసంఖ్యాకమైన బాహువులను కలవాడివి, సూర్య చంద్రులను నేత్రంగా కలవాడివి, అగ్ని వలె ప్రకాశిస్తున్న ముఖము కలవాడివి. నీ తేజస్సు చేత ఈ సమస్త సృష్టిని తపింపచేయుచున్న నిన్ను దర్శిస్తున్నాను కృష్ణ. ఓ మహాత్మా, దివి నుండి భూమికి వరకు గల మధ్య ప్రదేశములో పాటు అన్ని దిశలలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు. నీ యొక్క అద్భుతమైన మరియు భయంకరమైన విశ్వరూపమును చూసి ముల్లోకాలు గల సర్వ ప్రాణులు భయభ్రాంతులవుచున్నారు. దేవతలందరూ నీలోనే ఆశ్రయం పొందుచున్నారు. కొందరు భయముతో చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు. ఋషులు మరియు సిద్ధ పురుషులు పవిత్రమైన కీర్తనలు మరియు స్తోత్రములతో నిన్ను ప్రార్థించుచున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని కుమారులు, మరత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు మరియు సిద్ధులందరూ నిన్ను విస్మయంతో వీక్షిస్తున్నారు కృష్ణ. ఓ మహాబాహో, అనేక ముఖాలు, నేత్రములు, చేతులు, తొడలు, పాదాలు, ఉదరములు మరియు కోరలతో ఉన్న నీ భయంకరమైన విశ్వరూపమును చూసి అందరూ భయకంపితులవుచున్నారు. నేను కూడా భయపడుచున్నాను కృష్ణ. హే విష్ణు, ఆకాశాన్ని తాకుతూ అనేక రంగులతో ప్రకాశిస్తూ ఎన్నో తెరిచిన నోర్లు కలిగి కాంతులను విరచిమ్ముతూ విశాల నేత్రములతో ఉన్న నీ విశ్వరూపమును చూస్తున్న నాకు భయంతో గుండె ఆగిపోతున్నది. నేను ధైర్యము మరియు శాంతి పొందలేకపోతున్నాను. ఓ జగన్నివాస, భయంకరమైన కోరలతో ఉన్న నీ ముఖము ప్రళయకాలములోని అగ్నివలే ఉన్నది. అది చూసిన నాకు దిక్కు తోచుకున్నది. దిగులు పడుచున్న నాపై దయ చూపించు తండ్రి. ధృతరాష్ట్రుని కుమారులతో పాటు వారి మిత్రరాజులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు మరియు మన పక్షాన ఉన్న ప్రముఖ యోధులు కూడా వారు భయంకరమైన కోరలతో ఉన్న నీ ముఖముల యందు పరుగులు తీస్తూ ప్రవేశిస్తున్నారు. వారిలో కొందరు తలలు నీ పళ్ళ మధ్య పడి చితికిపోయిన శిరస్సులతో కనబడుచున్నాయి. ఎన్నెన్నో నదీ ప్రవాహంలో సముద్రంలోనికి ఏ విధంగా ప్రవేశించుచున్నావో అలాగే ఈ గొప్ప యోధులు కూడా మన నరలోక వీరుల్లా జ్వలించుచున్న నీ నోర్లలోనికి ప్రవేశించుచున్నారు. మిడతలు తమ మరణానికి దారితీసే విధంగా మండుతున్న అగ్నికోలములోకి ప్రవేశిస్తున్నట్లుగా ఈ గొప్ప వీరులందరూ కూడా తమ మరణానికై ఎంతో వేగంగా నీ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. ఓ విష్ణుమూర్తి, నీ భయంకరమైన నాలుకలతో ప్రతి దిశ నుండి లెక్కలేనన్ని ప్రాణుల్ని తినేస్తూ మరియు మండుతున్న నోటితో వాటిని మింగేస్తున్నావు. నీవు వ్యాప్తి చెందిన కాంతి కిరణాలతో మొత్తం విశ్వాన్ని ప్రకాశింపచేస్తున్నావు. ఓ దేవదేవుడా, నీకు నమస్కారములు. నీవు నన్ను అనుగ్రహించుము. ఉగ్ర రూపములో ఉన్న నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. సమస్త జగత్తుకి ఆది పురుషుడువైన నీ గురించి మరింత తెలుసుకోవాలని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. మీ ప్రవృత్తి నాకు అస్పష్టంగా ఉంది.
అర్జునుడి ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తున్నారు. లోక సంహారానికి విజృంభించిన మహాకాలుడను నేను. ఇప్పుడు ఈ విశ్వములో ప్రజలను సంహరించడమే నా లక్ష్యము. కాబట్టి నీవు యుద్ధము చేయకపోయినా కూడా శత్రు సైన్యములోని యోధులందరూ మరణం పొందుతారు. ఓ సవ్యసాచి, పోరాడడానికి సిద్ధమైన శత్రువులను జయించి కీర్తిని సంపాదించు. సిరి సంపదలతో ఉన్న సంపూర్ణ రాజ్యం అనుభవించు. వీరందరూ కూడా నాచే ముందే చంపబడ్డారు. కాబట్టి నీవు నిమిత్త మాత్రంగా ఉండు. ఓ అర్జున, ఇంతకు ముందే నాచే చంపబడిన ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు మరియు కర్ణుడు వంటి సమరయోధులందరినీ నీవు సంహరించు. కనుక నీవు భయపడకుండా యుద్ధము చేయము. నీవు శత్రువులపై విజయం సాధిస్తావు. శ్రీకృష్ణుడి మాటలు విన్న అర్జునుడు భయంతో వణుకుతూ చేతులు జోడించి నమస్కరించి మరల మిక్కిలి భయంతో వినమ్రుడై గద్గద స్వరంతో ఇలా పలికెను. ఓ హృషికేశ, ఈ విశ్వమంతా నీ గొప్పదనాన్ని చూసి కీర్తిస్తుంది. నీ పట్ల ప్రేమాభిమానాలతో ఉప్పొంగిపోచున్నది. రాక్షసులు భయంతో నలువైపులా పారిపోచున్నారు. సిద్ధగణములు వారందరూ నీకు నమస్కరిస్తున్నారు. నీ విషయంలో ఇవన్నీ సముచితమే. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, అనంతమైన వాడవు, దేవతలకి ప్రభువు. ఓ జగన్నివాస, సత్ అసత్తుల స్వరూపుడవే కాక వాటికి అతీతమైన అక్షరుడవు నీవు. ఈ జగత్తు అంతటికి బ్రహ్మ సృష్టికర్త, కానీ నీవు ఆ బ్రహ్మకే మూలకారకుడవు. ఇంత గొప్పవాడవైన నీకు నమస్కరించకుండా ఎవరైనా ఎలా ఉండగలరు? ఓ అనంత రూప, నీవు ఆది దేవుడవు, సనాతనమైన పురుషుడవు. నీవు ఈ సమస్త జగత్తుకే ఉత్తమమైన ఆధారుడవు. నీవు సర్వజ్ఞుడవు మరియు తెలుసుకోబడవలసిన వాడవు. ఈ విశ్వమంతా పరంధాముడవైన నీచే వ్యాపించి ఉంది. ఓ కృష్ణ, నీవు వాయుదేవుడవు, మృత్యుదేవుడైన యమధర్మరాజువు, అగ్నిదేవుడవు, వరుణ దేవుడవు, చంద్రుడవు మరియు ప్రకాశవంతమైన బ్రహ్మదేవుడవు. బ్రహ్మకు తండ్రి కూడా నీవే. నీకు వేలాది నమస్కారములు, మళ్ళీ మళ్ళీ నమస్కారములు. అపరిమితమైన శక్తులు కల ప్రభువా, నీకు ముందు నుండి నమస్కారములు, వెనుక నుండి నమస్కారములు మరియు అన్ని దిక్కుల నుండి నా నమస్కారములు. అనంతమైన సామర్థ్యములు, అపరిమితమైన పరాక్రమము కలిగిన నీవు విశ్వమంతా వ్యాపించి ఉన్నావు. అందువలన సర్వము నీ స్వరూపమే. ఓ కృష్ణ, నీ మహిమ గురించి తెలియక మిత్రుడు అనే ఉద్దేశంతో పొరపాటును, చనువు వల్లనో ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించాను. ఓ అచ్యుత పరంధామ, విహార సమయమున కాని, విశ్రాంతి సమయమున కాని, కూర్చున్న సమయమున కాని, భోజనం చేయే సమయమున కాని, ఏకాంత సమయమును కాని, ఇతరుల సమక్షములో కాని పరిహాసము కొరకు నేను నిన్ను కించపరిచిన ఉండవచ్చును. నా తప్పులన్నిటినీ క్షమించి నన్ను అనుగ్రహించుము. వేడుకుంటున్నాను కృష్ణ. ఈ ప్రపంచములో ప్రాణులన్నిటికీ నీవే తండ్రివి. నీవే సర్వశ్రేష్ఠుడవు, పూజ్యుడవు, గురువు. ముల్లోకాలలో నీకు సమానులు ఎవరూ లేరు మరియు నీకంటే గొప్పవారు ఎవ్వరూ లేరు. ఎవరైనా మిమ్మల్ని ఎలా అధిగమించగలరు? కనుక ఓ ప్రభువా, నేను సాష్టాంగ నమస్కారంతో నీ అనుగ్రహము కోరి వేడుకుంటున్నాను. తండ్రి కుమారుణ్ణి క్షమించినట్లుగా, మిత్రుడు తన మిత్రుణ్ణి క్షమించినట్లుగా మరియు ప్రియుడు ప్రియురాలను క్షమించినట్లుగా నీవు నా తప్పులు క్షమించుము. ఓ జగన్నాథ, ఓ జగన్నివాస,
ఇంతకు ముందు ఎప్పుడూ చూడని నీ విశ్వరూపమును చూసి నేను అమితానందమును పొందుచున్నాను. కానీ నా మనస్సు భయముచే వణుకుచున్నది. దయచేసి నాపై కృప చూపించి మరలా మానవ స్వరూపాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాను. ఇంతకు ముందు ఉన్నట్లుగా కిరీటము, గద మరియు చక్రంతో అలంకరింపబడి ఉన్న నిన్ను చూడాలని నేను కోరుకుంటున్నాను. 1000 బాహువులు కలిగిన ఓ విశ్వమూర్తి 4 భుజాలతో పూర్వరూపములో నాకు కనిపించుము. ఓ అర్జున, నీ పట్ల కరుణతో నా యోగ శక్తి ద్వారా ప్రకాశవంతమైన, సనాతనమైన, శాశ్వతమైన మరియు అనంతమైన నా దివ్య విశ్వరూపాన్ని నేను నీకు చూపించాను. ఈ రూపాన్ని నీవు తప్ప మరెవ్వరూ ఎప్పుడూ చూడలేరు. ఓ కురువీరా, వేదములు అధ్యయనం చేయడం వలన గాని, యజ్ఞయోగాలు చేయడం వలన గాని, తపస్సు చేయడం వలన గాని, దాన ధర్మాలు చేయడం వలన గాని, కఠినమైన నియమ నిష్టలకు పాటించడం వలన కానీ ఈ సమస్త విశ్వములో నా విశ్వరూపమును నీవు తప్ప ఇతరులు ఎవ్వరూ చూడలేరు. ఓ అర్జున, నా ఈ భయంకరమైన విశ్వరూపమును చూసి భయపడకు, ఆందోళన చెందకు. నీవు ధైర్యంగా, ఆనందంగా నా పూర్వరూపాన్ని మళ్ళీ చూడు. ఇలా సంజయుడు ధృతరాష్ట్రునితో, అలా శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పి తన పూర్వరూపము దర్శనమిచ్చాను. ఆ తర్వాత కృష్ణుడు తన ప్రశాంతమైన శరీరంను స్వీకరించి భయపడుతున్న అర్జునుని ఓదార్చెను. కృష్ణుడి యథారూపమును చూసి అర్జునుడు, ఓ కృష్ణ జనార్దన, నీ సామ్యమైన మానవ రూపము చూసిన తరువాత నా మనస్సు ప్రశాంతత పొంది మరలా నేను మామూలు స్థితికి వచ్చాను. శ్రీకృష్ణుడు అర్జునునితో, నీవు చూసిన నా విశ్వరూపము ఎంతో అసాధారణమైనది. దేవతలు కూడా ఈ విశ్వరూపమును చూడాలని నిత్యం కోరుకుంటారు. ఓ అర్జున, నీకు ప్రాప్తించిన ఈ విశ్వరూప దర్శనము వేద పఠనముల వలన కానీ, తపస్సులు చేయడం వలన కానీ, దాన ధర్మములు చేయడం వలన కానీ, యజ్ఞయాగాలు చేయడం వలన కానీ లభించదు. ఓ అర్జున, నా ఈ విశ్వరూపమును చూడడానికి, తత్వజ్ఞానమును పొందడానికి, నన్ను చేరడానికి అనంతమైన భక్తి ద్వారానే సాధ్యపడుతుంది. ఓ అర్జున, నా కోసం కర్తవ్య కర్మలను చేస్తూ నన్ను పరమాత్మునిగా భావించి నా యందు భక్తి శ్రద్ధలు కలిగి ప్రాపంచిక కోరికల మీద ఆసక్తి లేనివాడై మరియు ఏ ప్రాణి పట్ల శత్రుత్వము లేనివాడివైన పరమ భక్తుడు నన్ను చేరుకుంటాడు. ఇది భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం యొక్క భావాన్ని తెలుసుకున్నాము. నా ఈ చిన్న ప్రయత్నము మీకు నచ్చితే నన్ను ప్రోత్సహించగలరు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.